రోజు రోజుకి ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ ఫ్రాడ్‌స్టర్స్ లేటెస్ట్ టెక్నాలజీని వాడి అసలు డౌట్ రాకుండా జనాల్ని బురిడీ కొట్టించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్తున్న 5 రకాల ఆన్‌లైన్ ఫ్రాడ్స్ ఏంటో గూగుల్ ఈ మధ్యన రిలీజ్ చేసింది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. వాటి నుంచి తప్పించుకునే సేఫ్టీ టిప్స్ ఏంటో కూడా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఫ్రాడ్ ఫేమస్ పర్సనాలిటీ యొక్క ఫేసెస్‌తో. అంటే ఏఐ బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో అచ్చంగా ఫిల్మ్ స్టార్స్ అని, లేకపోతే పొలిటీషియన్స్ అని, లేకపోతే సీఎంలు, పీఎంలు ఫోటోలు వాడేసుకొని, వాళ్ళ ఫోటోలు క్రియేట్ చేసి, వాళ్ళే క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎంకరేజ్ చేయడం. ఇంకా చారిటీస్ కోసం డొనేషన్స్ పంపించాలని కొన్ని ఫేక్ యాప్స్ ప్రమోషన్స్‌కి కూడా వాడేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా చారిటబుల్ ట్రస్ట్స్ పక్కనే అసలు ఎలాంటి డౌట్ రాకుండా ఇవి కూడా ఉంటాయి. ఇవి చూసుకోకుండా క్లిక్ చేసామా మన పని అయిపోయినట్టే. మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎలా అంటే డీప్ ఫేస్ టెక్నాలజీ ఫేస్‌ని పూర్తిగా నేచురల్‌గా మార్చలేదు. సో, మనం క్యాచ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఇక్కడే. మీరు అభిమానించే పర్సనో, లేకపోతే యాక్టరో లేదా ఇంకెవరైనా కనబడగానే ఎక్సైట్ అయిపోయి అందులో అన్‌వాంటెడ్ లింక్స్ గాని, లేకపోతే అన్‌న్యాచురల్‌గా ఏమన్నా కనిపిస్తుందా అనేది ఫస్ట్ చూసుకోవాలి మనం. చిత్రంగా లేకపోతే విచిత్రంగా ఏమన్నా ప్రచారాలు ఏమన్నా చేస్తున్నా దాన్ని మనం గమనించాలి. రెండో ఫ్రాడ్ క్రిప్టో ఫ్రాడ్స్. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే నమ్మశక్యం కాని హై రిటర్న్స్ వస్తాయని కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్స్, డాక్యుమెంట్స్‌ని చూపిస్తారు. తర్వాత బిగ్ సెలబ్రిటీస్ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఫేక్ అడ్వర్టైజ్‌మెంట్స్‌ని చూపిస్తారు. జనరల్‌గా ఇలాంటి పనులు విదేశాల్లో ఉండి చేస్తారు. సో, వీళ్ళని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఒకవేళ వీళ్ళని నమ్మి మనీ గనక ట్రాన్స్‌ఫర్ చేసామా, ఇంకా మనీ వెనక్కి రావడం ఇంపాసిబుల్. మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పే ఇన్వెస్ట్‌మెంట్స్ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తక్కువ నష్టం వస్తుందనో, లేకపోతే అసలు నష్టమే రాకుండా ఓన్లీ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పే ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రపోజల్స్‌ని మనం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కడా రావు. వస్తే ఆ ప్రపోజల్స్ మీకెందుకు చెప్తారు వాళ్ళు? వాళ్ళే పెట్టుకుంటారు కదా డబ్బుల్ని. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాప్ అండ్ ల్యాండ్ పేజ్ క్లోనింగ్. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఫ్రాడ్స్ ఇది. ఇందులో ఏం చేస్తారంటే సేమ్ టు సేమ్ బ్యాంక్స్ ఒరిజినల్ యాప్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే క్లోనింగ్ యాప్స్ సృష్టిస్తారు. ఏపీకే ఫైల్స్‌ని సెండ్ చేస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ల్యాండ్ పేజ్ ఉంటుంది కదా! అది కూడా ఫేక్ సృష్టించి మనల్ని తప్పుదారి పట్టించేస్తారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, లేకపోతే హార్మ్‌ఫుల్ మాల్‌వేర్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి, లేకపోతే ఫేక్ షాపింగ్ చేయించడానికి ఈ టెక్నాలజీని ఎక్కువ వాడతారనమాట. టెక్నికల్ సపోర్ట్ అని చెప్పి కూడా ఫ్రాడ్స్ చేస్తుంటాం మనం. ఫేక్ కస్టమర్ సపోర్ట్ వెబ్‌సైట్స్, ఫేక్ లాగిన్ పేజెస్ ఫర్ కార్పొరేట్స్, లేకపోతే ప్రెజెంట్‌గా ఎగ్జిస్టింగ్‌లో లేని సర్వీసెస్‌కి డబ్బు కట్టించుకోవడం, ఈ కేటగరీ ఫ్రాడ్స్‌లోకి వస్తాయి. మరి దీని నుంచి ఎలా తప్పించుకోవడం? కంపెనీ యొక్క ఆథరైజ్డ్ వెబ్‌సైట్‌లో మాత్రమే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి. గూగుల్‌లో వెబ్‌సైట్ పేరు కొట్టకుండా డైరెక్ట్‌గా అడ్రెస్ బార్‌లోనే వెబ్‌సైట్ అడ్రెస్ టైప్ చేయాలి. వెబ్‌సైట్ అడ్రెస్‌లో ఉండే మైనర్ స్పెల్లింగ్ మిస్టేక్స్, లేకపోతే డిఫరెంట్ ఫార్మాటింగ్, అబ్నార్మల్ ఫంట్స్, లేకపోతే డిఫరెంట్ ఎమోజిస్ వాడడం లాంటివి. ఇవన్నీ మనం గుర్తించాల్సిన ఇతర ఇంపార్టెంట్ పాయింట్స్. ఫోర్త్‌ది ల్యాండింగ్ పేజ్ క్లాకింగ్. అంటే హార్మ్‌ఫుల్ లేకపోతే ఇల్లీగల్ డేటాని గూగుల్ సెక్యూరిటీ ప్రాక్సీ కనబడకుండా ఉండేందుకు క్లాకింగ్ పద్ధతి ఒకటి. ఇందులో యూజర్స్‌ని ఫేక్ వెబ్‌సైట్స్‌కి మిస్‌గైడ్ చేస్తారనమాట. ఇందులో యూజర్స్ కనిపించే డేటా ఒకటే, గూగుల్‌కి సబ్మిట్ చేసే కాంటెంట్ వేరుగా ఉంటాయన్నమాట. దీంట్లో ఏమవుద్దంటే ఇలాంటి ఫ్రాడ్స్‌ని ప్రాక్సీ కూడా పట్టుకోలేకపోద్ది. ఎందుకంటే వీళ్ళు జనాలకు చెప్పేది ఒకటి, గూగుల్‌కి సబ్మిట్ చేసేది ఒకటి. సో, జనం కూడా ఈజీగా ట్రాప్‌లో పడిపోతారు. మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏదైనా వెబ్‌సైట్‌ని క్లిక్ చేసే ముందు యూఆర్ఎల్ అడ్రెస్‌ని కరెక్ట్‌గా చెక్ చేసుకోవాలి. ప్లస్ ల్యాండ్ అయిన తర్వాత పేజ్ కరెక్టో కాదో కూడా ఒకటికి 2 సార్లు కరెక్ట్ చేసుకోవాలి. అంటే మనం కరెక్ట్ వెబ్‌సైట్‌లోకి ఎళ్ళామా లేదా? ఇంకా లాస్ట్ ఫిఫ్త్‌ది లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ పేరు మీద. ఎలక్షన్స్, నేచురల్ కెలామిటీస్, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇలాంటి వాటి పేరు మీద ఏఐ సాయంతో ఆ సమయానికి తగిన కాంటెంట్ సృష్టించి జనాల్ని బురిడి కొట్టిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ కెలామిటీస్ వచ్చిన టైంలో ఫేక్
డొనేషన్స్‌ని అట్రాక్ట్ చేయడం, ఎలక్షన్స్ టైమ్‌లో ఫేక్ డొనేషన్స్ అని, లేకపోతే ఐపీఎల్ లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో ఫేక్ స్పాన్సర్‌షిప్స్ లాంటివి అని చెప్పి జనాల్ని మోసం చేయడం అన్నమాట. మనం దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఆథరైజ్డ్ వెబ్‌సైట్స్, అఫీషియల్ ఛానెల్స్ ద్వారానే మాత్రమే షాపింగ్ చేయాలి. విండో షాపింగ్. డొనేషన్స్ గాని, చారిటీస్ గాని మనం ఇచ్చేటప్పుడు అదర్ థర్డ్ పార్టీని కరెక్టా? కాదా? అనేది 1, 2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఎలాంటి ఫ్రాడ్ అయినా అల్టిమేట్‌గా మనీతోనే లింక్ అప్ అయి ఉంటుంది. సో, మన డిజిటల్ ఇన్ఫర్మేషన్‌ని ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఇలాంటి ఆన్‌లైన్ స్కామ్స్ గురించి అందరిని ఎడ్యుకేట్ చేయాలి. మీరు ఎవరైనా ఇలాంటి స్కామ్స్ వల్ల నష్టపోతే కామెంట్ సెక్షన్‌లో చేయండి. మరొకరు నష్టపోకుండా అవేర్‌నెస్‌ని పెంచండి. థాంక్ యూ.